హాయ్ ఎవ్రీవన్. మేమైతే ఇప్పుడు వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్డు దగ్గర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ బ్యాక్ సైడ్ కొత్తగా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. చూడడానికి వెళ్తున్నాం. ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవ్రీ ఇయర్ పొంగల్కి సేమ్ ప్లేస్లోనైతే ఎగ్జిబిషన్ పెడతారు. బట్ ఈసారి ఏం కొత్తగా పెట్టారో చూసేద్దాం. సో ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయిపోయాం. వైజాగ్ జలకన్య ఎక్స్పో 2025 సాయంకాలం సాగర్ తీరాన చాలా బాగుంది. ఎగ్జిబిషన్ టైమింగ్ అయితే 2 PM to 10 PM ఎవ్రీడే ఓపెన్. ఓహో, మనకి ఎంట్రన్స్లోనైతే బుట్ట బొమ్మలతో వెల్కమ్ చెప్తున్నారు. బాగుంది. మరి నేనైతే ఎంట్రీ టికెట్ తీసుకున్నా. పర్ హెడ్ 150 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా 50 ఉండేది ఎందుకు ఇంత కాస్ట్ పెట్టారని అడిగితే 150 టికెట్కి మీకు జలకన్య వ్యూ అలానే కాశ్మీర్ సెట్ కూడా ఇదే టికెట్తో చూడొచ్చని చెప్తున్నారు. సో వర్త్ అని అనిపించింది. మన వైజాగ్లో ఫస్ట్ టైం సాగర్ కన్యల వ్యూ అదేనండి, జలకన్య వ్యూ అయితే పెట్టడం జరిగింది. సో మరి మీరేమంటారో కింద కమెంట్ చేసి చెప్పండి. లోపలికి వెళ్ళగానే 2 జలకన్యలు అయితే కనిపించాయి. ఒకటి చబ్బీగా ఇంకోటి స్లిమ్గా ఉన్నాయి. నన్ను మాత్రం చూడటం లేదు. అలానే నెక్స్ట్ అయితే యాజ్ యూజువల్గా ఎప్పుడూ పెట్టినట్టుగానే ఫుడ్ స్టాల్స్, లేడీస్ యాక్సెసరీస్, ఫుట్వేర్, కిచెన్ ఐటమ్స్ ఇలానే చాలా ఉన్నాయి. మరి నేనైతే ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను. పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలైన్ కూడా ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇది పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. 10 minutes అంటున్నారు. ఇది మరి చాలా దారుణం అని చెప్పొచ్చు. పర్ హెడ్ 100 రూపీస్, అది కూడా 10 minutes మాత్రం ఇస్తున్నారు వీళ్ళైతే. ఇప్పుడు కాశ్మీర్ సెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చాలా బాగా డిజైన్ చేశారు కాశ్మీర్ సెట్లో. వాటర్ ఫాల్స్, యాపిల్ ట్రీస్, కాశ్మీర్ వుడెన్ హౌసెస్, టోటల్గా రౌండ్ ఒక లుక్ వేస్తే మ్యాక్సిమం మనమైతే 1% కాశ్మీర్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, స్నోఫాల్ అవుతున్నట్టు వీళ్ళైతే మంచిగా క్రియేటివిటీగా క్రియేట్ చేశారు అంతా కూడా. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అసలైన థ్రిల్లింగ్ జోన్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారుగా, ఈసారి కొత్తగా అయితే 4 కొత్త రైడ్స్ వీళ్ళు తీసుకొచ్చారు. వండర్లా లుక్లోనైతే రైడ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. బట్ మనం ఒక్క రైడ్ కూడా ట్రై చేయలేదు. ఏమీ లేదండి. లాస్ట్ టైము జెయింట్ వీల్ ఎక్కాను. నా గుండె ఉండాల్సిన ప్లేస్లో లేదు, ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఇంక అప్పటి నుంచి డిసైడ్ అయ్యా ఎగ్జిబిషన్కి వెళ్ళి రైడ్స్ చూస్తూ కింద నుండి క్లాప్స్ కొట్టాలే తప్ప ఎక్కకూడదని. ఎగ్జిబిషన్ రైడ్స్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. బట్ చాలా కాస్ట్ ఉన్నాయి. ఎనీ రైడ్ 100 to 150 వరకు ఛార్జ్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.